కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం కొంచెం 18 శ్లోకాలు చూసాము. 9 నుంచి 18 దాకా చూసాము. సో ఈ వారంలో మనం 19 నుంచి చూస్తాము. ఒకసారి చూసే ముందర ఒకసారి మనం రివిజన్ చేసుకొని ఆ తర్వాత ఇవాళ శ్లోకంలోకి వెళ్తాము. సో 9 నుంచి 14 వరకు అర్జునుడు చూసే స్వరూపమును సంజయుడి వివరణ. సో సంజయుడు అయితే చూడలేకపోతాడు, ఎందుకంటే ఆయన దగ్గర దివ్యమైనటువంటి నేత్రాలు లేవు ఆ విశ్వరూపం చూడడానికి. కానీ అర్జునుడు చూడగలుగుతాడు, ఎందుకంటే కృష్ణుడి అనుగ్రహం ఆయనకి ఆ నేత్రాలు ఆయనకు వచ్చాయి కాబట్టి సంజయుడు ఎవరిని వివరిస్తున్నాడో చూస్తాము ధృతరాష్ట్రుడితో. అది అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడు చూసేటువంటి ఆయన ముఖ కవలికలో నుంచి కొంతవరకు సంజయుడు అవగాహన చేసుకొని ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. సో సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపమును అర్జునుడికి ప్రదర్శించాడు. సో ప్రదర్శించిన తర్వాత ఏమేం కనిపించాయి అంటే లెక్కలేనటువంటి వదనములు మరియు నేత్రములు, అలాగే అనేక ముఖములు మరియు నేత్రాలు అని చెప్పేసి శ్వేతోపనిషత్తులు ఇవ్వబడింది. సో అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైన దృశ్యాలను చూశాడు. ఆ రూపం పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములు కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూలమాలను, వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంత ఆశ్చర్యంగాను, ప్రకాశమానముగాను, అపరిమితముగాను, సర్వవ్యాపకముగాను ఉన్నది. సో విశ్వరూపం మొత్తాన్ని వివరిస్తున్నాడు మన సంజయుడు అర్జునుడు చూసేలాగా. కాబట్టి ఆయుధాలు ఉన్నాయి, వస్త్రాలు వేసుకున్నాడు, అలంకరించబడినాయి ఆభరణాలతో, పూలమాలతో, సుగంధాలు ఆయన నుంచి వస్తా ఉన్నాయి. ప్రకాశమానంగా ఉంది, దివ్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, అపరిమితంగా ఉంది. ఎక్కడ ఆది ఎక్కడ అంతం కూడా తెలియట్లేదు అనమాట. సర్వ వ్యాపకమైన అనమాట. అలా చూసినటువంటి అర్జునుడు ఇంకా కూడా ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలో పరమ పురుషుని తేజముగా పోతుంది. లక్షలాది సూర్యులు ఒకే దగ్గర నుంచి కానీ ప్రకాశిస్తే ఎంత ప్రకాశంగా ఉంటుందో అంటే మనం అసలు చూడలేము. ఒక సూర్యుని మనం చూడలేనప్పుడు కాబట్టి అర్జునుడు చూడగలుగుతాడు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆ నేత్రాలు చేయగలిగితే చూడగలుగుతాడు, లేకపోతే మనం చూడలేము అనమాట. సో 13కి వచ్చేసరికి ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజింపబడినప్పటికీ ఒకే చోట నెలకొన్నట్టు విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగాడు. మామూలుగా మనం విశ్వాన్ని మనం చూడాలంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం తిరుగుతూ ఉంటే విశ్వం ఎక్కడ ఆది ఎక్కడ అనుకో మనకు తెలియదు. కానీ కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల అర్జునుడు ఒక్క చోట నుంచే ఈ మొత్తాన్ని కూడా ఆయన చూడగలుగుతున్నాడు అనమాట. సో 14లోకి వచ్చే అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతికి చెంది విస్మితుడై రోమాలు నిక్కబడుచుకోగా తలమంచి నమస్కరిస్తూ చేతులు జోడించి భగవంతుని ప్రార్థించడము మొదలు పెట్టాడు. అంటే మన భాషలో చూసాము, సఖ్యరసాన్ని అద్భుత రసం వచ్చి కప్పేసింది అనమాట. అద్భుత రసం ఉండడం వల్ల ప్రస్తుతానికి కృష్ణుడు తన సఖ్యరసాన్ని మర్చిపోయాడు. అర్జునుడు తన సఖ్యరసాన్ని మర్చిపోయాడు. అందుకే విస్మయానికి గురయ్యాడు. రోమాలు నిక్కబడుచుకున్నాయి అనమాట. పదే నమస్కరించాలని చెప్పేసి సఖ్యరసం ఉంటే నమస్కరించేటువంటి ఆలోచన రాదు. ఇక్కడ ఆ రూపాన్ని చూసి ఆయన అద్భుత రసానికి ఆయన లోనయ్యాడు కాబట్టి ఆయన పదే నమస్కరిస్తున్నాడు అనమాట. సో అర్జునుడు పలికెను. అర్జునుడు తర్వాత ఇంకా కృష్ణ, సకల దేవతలను నానా రకాల ఇతర జీవుల నీ దేహములో సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలములో కూర్చున్నట్టు బ్రహ్మను, అదే శివుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నాను. సో ఇప్పుడు ఆయన దేవతలను చూస్తున్నాడు, జీవులను కూడా చూస్తున్నాడు అన్నమాట. అర్జునుడి యొక్క విశ్వరూప దర్శనం యొక్క అనుభవం, ఆయనలో ఏమేం భావాలు వస్తున్నాయి అంటే ఎటువంటి ఫీలింగ్స్ ఆయన ఇప్పుడు ఆ చూసేటప్పుడు ఆయనలో కలిగేటువంటి అనేక భావాలు అనమాట ఆయన అనుభవిస్తున్నాడు అనమాట.
అది ఒక విధంగా భయము, ఒక పక్క ఆందోళన, ఒక ఆశ్చర్యము, ఒక పక్క అద్భుతము. సో ఇవన్నీ కూడా ఆయన ఆయన అనుభవిస్తున్నాడు అనమాట. 15 అట్లా అనుభవిస్తూ సో ఆయన యొక్క అనుభవాలు ఇక్కడ చెప్పడం ప్రారంభించాడు అనమాట. ఓ విశ్వేశ్వర. సో మనకి ఇక్కడ నుంచి 15 నుంచి మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సారీ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా, 18 నుంచి 19 నుంచి చెప్పుకోవాలి. సో ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సో అర్జునుడు పలికాడు, కృష్ణ సకల దేవతలు, నానా రకాల జీవులు ఇవన్నీ నేను చూస్తున్నాను. అలాగే 16లోకి వెళ్తే, ఓ విశ్వేశ్వర విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేక అనేక హస్తములు, ఉదరములు, నోళ్లు, నేత్రాలు నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్యము గాని, ఆది గాని నేను చూడలేకపోతున్నాను. సో ఆయన ఏది మొదలు ఏది అంతం చూడలేకపోతున్నాను. 11లో తర్వాత 17లోకి వెళ్తే, జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కుల్లో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపమును చూడడం అతి కష్టంగా ఉన్నది. అయినా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపమును నేను సర్వత్రా చూస్తున్నాను. చూడడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. ఎందుకంటే విపరీతమైన అగ్ని జ్వాల లాగా అనమాట. అంతా అన్ని వైపుల నుంచి వస్తా ఉంది. కిరీటాలు, గదలు, చక్రాలు అన్ని కూడా చూస్తున్నాడు అనమాట. 18వ శ్లోకంకి వస్తే, నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి, ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారనివి, నీవు నశించని వాడవు, నీవు సనాతనుడవు, నీవే నిత్యమైన ధర్మం పోషించే దేవదేవుడు. ఇది నా అభిప్రాయం. సో ఎప్పుడైతే ఆయన విశ్వరూపాన్ని చూశాడో, ఆయనకి అందరి లక్ష్యం కూడా నువ్వే అని చెప్పినట్టుగా, ఆ విశ్వంలో నీవే చరమ ఆధారం, అంటే నీ మీద అన్ని ఆధారపడి ఉన్నాయి, నీకు నాశనం లేదు, ఎప్పటి నుంచో సనాతనుడివి, ధర్మాన్ని కూడా నువ్వే పోషిస్తావని అర్జునుడికి సాక్ష్యం కనబడుతుంది ఎదురుగానే. తన పక్కనే ఇప్పుడు దాకా రథసారథిలో సాధారణ వ్యక్తిలాగా కనిపించాడు కృష్ణుడు ఇప్పుడు మొత్తాన్ని వ్యాపించేసి ఆ రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట ఆ రూపం చూడడానికి. కాబట్టి ఆ విధంగా అర్జునుడు తన విశ్వరూపాన్ని చూస్తూ తన అనుభవాల్ని ఇక్కడ తాను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు 19వ శ్లోకానికి వెళ్తాం ఈ రోజు నుంచి. ఇక్కడ నుంచి 19 నుంచి రాబోయే ఇంచుమించు 30వ శ్లోకం దాకా 31వ శ్లోకం దాకా కాల రూపాన్ని చెప్తా ఉన్నాను. కాల రూపం గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ 10 ఏమో విశ్వరూపం. విశ్వరూపం అంటే జస్ట్ ఆ రూపాన్ని వర్ణించడం అనమాట. అది ఎలాగుంది, ఎన్ని తలలు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, అక్కడ ఆయనకి ఏవైతే కనిపిస్తున్నాయో దాన్ని మాత్రం వర్ణించడం అనమాట. ఇప్పుడు కాల రూపం అని చెప్పిన కాల రూపం అంటే లేదు, అదే విశ్వరూపంలో ఇప్పుడు ఆ కాల రూపంలో చాలా కార్యాలు నడుస్తాయి అనమాట. ఇప్పుడు ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు జస్ట్ విశ్వరూపం అలా నిలబడి ఉండి కేవలం దర్శనం మాత్రమే ఇవ్వడు. అతను ఇప్పుడు ఆ విశ్వరూపాన్ని చూపిస్తూ ఆయన కొన్ని కదలికలు చేస్తాడు అనమాట. ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు కొన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు అది 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 అర్జునుడు ఇప్పుడు చూస్తాడు అనమాట. కాల రూపాన్ని చూస్తాడు. కాల రూపం అంటే తన ముందు ఆ విశ్వరూపంలో చాలా చాలా విశేషాలు నడుస్తాయి. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తాను ఇప్పుడు అన్నిటినీ తాను దర్శిస్తాడు. ఇప్పుడు అన్ని కూడా. సో 19వ శ్లోకంలో, అనాది మధ్యాంత అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తిహుతాం వసంత్రం స్వతేజస విశ్వమిదం తపంతం. బాగుంది. నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. నీ మహిమ అనంతంగా ఉన్నావు. నీవు అసంఖ్యాకమైన బాహువులు కలిగి ఉన్నావు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను నీ తేజముతో ఈ సమస్త విశ్వమును తప్పింపజేస్తున్నట్లుగాను నేను చూస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. ఒక కార్యం స్టార్ట్ అయింది. ఏంటది? నోట్లో నుంచి జ్వలించే అగ్ని వస్తా ఉందన్నమాట.
ఇంతకుముందు రూపం మొత్తము ఒకే చోట లక్షల లక్షల సూర్యులు గాని ఉన్నప్పుడు దాంట్లో ఎంత తేజం వస్తుందే అది మాత్రం చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్ గా కార్యాలు స్టార్ట్ అయినాయి. ఏంటది? నోట్లో నుంచి జ్వలించే అగ్ని బయటకు వస్తా ఉంది. ఆ అగ్ని ఏం చేస్తుంది? సమస్త విశ్వంని మొత్తాన్ని కూడా అది తేజోమయం చేస్తుంది అనమాట మొత్తం. సో ఇవన్నీ కూడా ఆయన చూడగలుగుతున్నాడు అనమాట. బాహువులు అసంఖ్యాకంగా ఉన్నాయి. సో భాష్యంలోకి వెళ్తే మీకు అనంత శక్తి ఉంది అంటే షడైశ్వర్య పూర్ణుడిగా సూచిస్తుంది. ఎస్, అది శక్తిలో గాని మీకు తెలుసు కదా 6 ఐశ్వర్యాల్లో ఇవన్నీ కూడా ఆయనకి మించి ఇంకెవరు లేరు. ఆయనే అన్నిటికి పరిపూర్ణంగా ఆయనలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. అది అర్జునుడే వాటన్నిటిని కూడా వర్ణిస్తూ ఉన్నాడు అక్కడ. వేల బాహువులు మరియు సూర్యుడు చంద్రుడు లాంటి నేత్రములు కలవు. వేల బాహువులు కనిపిస్తున్నాయి అక్కడ. భుజాలు కనిపిస్తా ఉన్నాయి అక్కడ. అలాగే సూర్యుడు చంద్రుడు లాంటి నేత్రములు ఆయనకు ఉన్నాయి. మీ నేత్రములు దేవతలకు ఆహ్లాదకరంగాను రాక్షసులకు కఠినంగాను ఉంటుంది. అంటే ఎవరైతే భక్తులుగా ఉంటారో భగవంతుడు చేసేటివన్నీ కూడా వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఎలాగా? చంద్రుడు లాగా చాలా హాయిగా మనకి గాలి వీసి చల్లటి పౌర్ణమి రోజు ఆ గాలి వీస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే దేవతలకి భగవుడి యొక్క రూపము వాళ్ళకేం భయం లేదు. కాకపోతే వాళ్ళకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. ఇది విశ్వరూపం చూసినప్పుడు కాదు, జనరల్ గా భగవుడి యొక్క నేత్రాలు చూసినప్పుడు దేవతలకి ఏమనిపిస్తుంది? వాళ్ళకి చాలా అభయం ఇస్తుంది, హాయిని ఇస్తా ఉందన్నమాట. కానీ రాక్షసులు అదే కళ్ళు చూసినప్పుడు వాళ్ళకి సూర్యుడు లాగా ఉంటాడు అనమాట. చాలా కఠినంగా ఉంటుంది. సూర్యుడు యొక్క వేడి మనకు తెలుసు ఎట్లా మనకి అసౌకర్యాన్ని చాలా ఇబ్బంది కలిగిస్తుందో, అలాగే భగవుడి కళ్ళేమో భక్తులకి అభయం లాగా ఆనందాన్ని ఇస్తుంది. కానీ రాక్షసులకు మాత్రం అది భయాన్ని ఇస్తుంది అనమాట. కఠినంగా ఉంటుంది. సో మీ వదనంలో జ్వలించే అగ్ని ప్రళయ సమయంలో కవలించే అగ్ని లాగా ఉంది. అగ్ని ఎట్లయితే వస్తుందంటే ఆ ప్రళయ సమయంలో అగ్ని వచ్చి మొత్తాన్ని దహించినట్టుగా ఉంది. అంత అగ్ని వస్తా ఉంది నోట్లో వచ్చి. అంటే కార్యం మొదలైంది కాల రూపంలో. పదాలు పునరావృతం కావడం, సఖ్య రసాన్ని అద్భుత రసం ఆవరించడం జరుగుతుంది. సో ఇక్కడ పదాలు పునరావృతం కావడం అనమాట. పునరావృతం కావడం అంటే ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, నీ ఆది మధ్య అంతం లేకుండా నువ్వు ఉన్నావు అని, అనేక బాహువులు ఉన్నాయని, అనేక నేత్రాలు ఉన్నాయని, ఇవన్నీ ఒకసారి ఆల్రెడీ చెప్పాడు అనమాట ఇంతకుముందు శ్లోకాల్లో. మళ్ళీ అదే పదాలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. మళ్ళీ ఆయన అర్జునుడు ఆ విషయాలే మళ్ళీ వర్ణిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అతను ఇప్పుడు అద్భుత రసంలో ఉన్నాడు కాబట్టి, అద్భుత రసంలో ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయినాడు కాబట్టి, సో పదే అదే పదాలు మళ్ళీ వాడుతున్నాడు అనమాట. నాకు తెలుసు భయం ఉన్నప్పుడు, ఒక విధమైన ఆశ్చర్యానికి లోనైనప్పుడు, నిర్ఘాంతపోయినప్పుడు మనం తెలియకుండానే మనం అదే పదాన్ని 2-3 సార్లు వాడుతుంటాము. వాటి నిరాశ, దిగులు, ఆనందము మరియు కరుణలో మాటలు పునరావృతం కావడం అపరాధం కాదు అని వింటుంటాము. ఎప్పుడైతే ఒకసారి నిరాశలో, దిగుల్లో, లేకపోతే ఆనందంలో, లేకపోతే కరుణలో ఒకసారి మాటలు పునరావృతం అవుతుంటాయి, పదే ఆ పదాలు వాడినప్పుడు అదేం అపరాధం ఏం కాదు. ఎందుకంటే అతను ఉన్నటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి అతనికి అలాంటి పదాలని మళ్ళీ పలికేలాగా ప్రేరేపిస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ పదాలు 2-3 సార్లు మనం లేదా పదే దాన్ని వాడినా కూడా, లేదా మనం మాట్లాడినా కూడా ఇబ్బంది లేదు. అదేం అపరాధం కాదు. అన్ని బాగుండే ఒకసారి చెప్తే చాలు. 2-3 సార్లు చెప్పాను అనుకోండి, అంటే అనవసరంగా తను విషయం లేదు కాబట్టి అదే పదం 2-3 సార్లు మాట్లాడుతున్నానని చెప్తాం. కానీ ఇక్కడ విషయం లేక కాదు, కానీ తను ఉన్న పరిస్థితి ఒక విధంగా ఆశ్చర్యము, ఒక ఆ రూపాన్ని చూసి అద్భుతంగా ఉంది. తన ఇక్కడే నా పక్కనే నిల్చున్న వ్యక్తి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతటి రూపాన్ని చూపిస్తున్నాడా, ఇతనేనా అతను అన్నట్టుగా తనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆ విధంగా 19 శ్లోకాలు మనం చూసాం. ఇప్పుడు 20 శ్లోకాల్లోకి వస్తుంది. యావా పృథివ్యో నిరమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మా.
అవును. నీవు ఒక్కడవే అయిన ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశమును వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరము అయిన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. ఆకాశము, లోకాల మధ్యలో ఉండేటువంటి మధ్యంగా ఉండేటువంటి ప్రదేశాలు కూడా అన్ని వ్యాపించిపోయిందనమాట. ఆ రూపం ఎక్కడ ఖాళీ లేదు. మొత్తం బ్రహ్మాండాలన్నిటినీ కూడా కంప్లీట్ గా ఆయన ఆవరించేసాడు అనమాట. ఈ రూపాన్ని చూసి సకల లోకాలు, వేరే లోకాలు అనేటువంటి దేవతలు గాని, ఇతర గంధర్వులు కావచ్చు, కింపురుషులు కావచ్చు, అందరూ కూడా అందరూ కూడా వాళ్ళందరూ కూడా భయానికి గురవుతున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళంతా కలత చెందుతున్నారు అనమాట. వాళ్ళు చాలా కలత చెందుతున్నారు, వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనమాట లోకాన్ని చూసి. సో భాష్యంలోకి వెళ్తే, ఇక రాబోయే 10 శ్లోకాల్లో కృష్ణుడు తన కాల రూపాన్ని అర్జునుడు చూసి తట్టుకోగలడే అనే దీనిని చూపించాడు. మొదట్లో విశ్వరూపం చూపించినప్పుడు ఒకంత కొంత కొంత భయానికి లోనయ్యాడు. తర్వాత కొంచెం స్థిరం అయ్యాడు అనమాట. సరేలే, ఈ ఆ రూపాల్లో అన్ని చూసుకుంటూ నెమ్మదిగా తనలో ఆందోళన తగ్గి కొంచెం స్థిరమయ్యాడు అనమాట. ఎప్పుడైతే స్థిరమయ్యాడో కృష్ణుడు మళ్ళీ ఇప్పుడు ఆ విశ్వరూపంలో అనేకమైనటువంటి కార్యాలు ఇప్పుడు నిర్వర్తిస్తున్నాడు అనమాట. ఆ కాల రూపాన్ని ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఎందుకంటే అర్జునుడు తట్టుకుంటాడులే, అర్జునుడు చూడగలుగుతాడు అని నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు ఆ కాల రూపాన్ని ఆయన చూపిస్తాడు అనమాట. అది ఫస్ట్ ఆయన వెంటనే ఆయన కాల రూపం చూపించాలి ఆయనకి. అంటే ఆయనలో జరిగే అనేక కార్యాలు అవేమి చూపించాలి ఆయన. మొదట్లో స్థిరంగా నిలబడి విశ్వరూప దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు తన నోట్లోంచి ఏమేమి వస్తున్నాయి, తన 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 శరీరంలో ఆ విశ్వరూపంలో అనేక భాగాలు ఏ విధంగా అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి, అవి ఎటువంటి కార్యాలు చేస్తున్నాయి, ఇవన్నీ మొదట్లో చూపించాల. ఇప్పుడు చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే విశ్వరూపం కొంత అతనిలో స్థిరత్వం వచ్చి, ఆ స్థిరత్వంలో ఇది కూడా చూడగలుగుతాడు, ఇది కూడా తట్టుకోగలుగుతాడు ఈ కాల రూపాన్ని కూడా అని చెప్పి తర్వాత చూపిస్తాడు అనమాట. సో వాస్తవానికి భగవంతుడు మనం చూస్తే గనక, ఒకవేళ ఆయన పరీక్ష పెట్టాల్సి వస్తే భక్తుడికి నిజంగా నా మీద నిజంగా తనకు బాధ్యత తీసుకున్నాడా, లేకపోతే నాతో నిజంగానే నా నా సాధన పట్ల అతను నిజంగా చాలా సీరియస్ గా ఉన్నాడా లేడా అని ఒకసారి భగవంతుడు టెస్ట్ చేయాలనుకున్నప్పుడు, భగవంతుడు భక్తుడి స్థాయిని బట్టే పరీక్షిస్తాడు అన్నమాట. భక్తుడి స్థాయికి మించి ఎప్పుడు కూడా భగవంతుడు పరీక్ష పెట్టడు. సో ఆ పరీక్ష ఎందుకు పెట్టాడంటే, ఆ భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి భక్తులు ఇంకొక మెట్టు ముందుకు పురోగతి అవ్వడానికే అది అలాంటి ఒక పరీక్ష వస్తుంది అనమాట. మనం ఎట్లయితే ఇప్పుడు అర్జునుడికి ఎట్లయితే తన కాల రూపాన్ని చూస్తే తట్టుకోగలడు, స్థిరంగా ఉండగలడు నమ్మిన తర్వాతే కాల రూపాన్ని చూపించాడు. లేకపోతే ఆయన నమ్మకం కానీ లేకుండా ఉంటే అసలు విశ్వరూపం చూపించేసి మళ్ళీ ఆయన యథావిధంగా తన సహజ రూపానికి వచ్చేసేవాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు చూడగలడు, చూసి దాన్ని తట్టుకోగలడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ రూపాన్ని ఇచ్చాడు. మీ ఈ రూపంతో స్వర్గం, భూమి మధ్యనే కాకుండా అంతరిక్షం మొత్తం కూడా ఆవరించిపోయింది. ఎక్కడ కూడా విశ్వరూపం లేనిటువంటి స్థలం లేదు. లేనటువంటి ఎక్కడ కూడా ఖాళీగా ఎటువంటి స్థలం లేదనమాట. మొత్తం ఆవరించిపోయింది. అంతరిక్షం కూడా మొత్తం ఆవరించిపోయింది. మీ భయంకర నిర్ఘాంత మరియు అనంతమైన రూపాన్ని చూసి ముల్లోకాలను జనులు కలవరపడుతూ భయపడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ముల్లోకాల నుంచి కలవరపడుతున్నారు అంటే వాళ్ళు చూడగలుగుతున్నారు, అర్జునుడు చూడగలుగుతున్నారు, పై లోకాల్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరికైతే ఆ భక్తి ఉందో, కృష్ణుడి పట్ల భక్తి ఉందో వాళ్ళల్లో వాళ్ళు చూడగలుగుతారు అనమాట ఈ విశ్వరూపాన్ని. అంటే అంటే వాళ్ళకు కూడా దివ్య నేత్రాలు అందినాయి అనమాట. అందినాయి కాబట్టి వాళ్ళకి అర్హత సంపాదించారు కాబట్టి వాళ్ళకి ఈ విశ్వరూపాన్ని చూసేటువంటి ఒక అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది. కాబట్టి దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు మొదలగు వారు ఆ యుద్ధం చూడడానికి వచ్చినట్లుగా అర్థమవుతా ఉంది కుక్షేత్రంలో. సో యుద్ధం చూడడానికి వచ్చినట్టుగా ఉన్నారు. ఆ వచ్చే క్రమంలో అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ విశ్వరూపం చూసి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నమాట. సో అంటే వారికి కూడా ఆ దివ్యమైన నేత్రం ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తా ఉంది. ఆ విధంగా
సో ఆ కళరూపం యొక్క వర్ణన ఈ విధంగా ఉందన్నమాట. సో అర్జునుడు మాత్రమే చూస్తే అది అతని కలలో వచ్చినట్లుగా భావించవచ్చు. కనుక వారు కూడా ఆ రూపానికి సాక్ష్యంగా ఉండడానికి దివ్య నేత్రములను అందించడం జరుగుతుంది. అర్జునుడికి మాత్రమే కనిపించి ఇంకెవరికి కనిపించలేదనుకోండి ఆ విశ్వరూపం లేదా కాల రూపం. అప్పుడు ఎవరైనా సరే భవిష్యత్తులో అనుకోనుండొచ్చు. అది అర్జునుడి యొక్క ఊహ అయ్యుండొచ్చు అది. లేదా అర్జునుడు కల్లో ఆ విధంగా ఆయన దర్శనమిచ్చి ఉండొచ్చు. ఇంకా నీకెవరు చూడలేదు గదా! ఆయన మాత్రమే చూసాడు అంటే, బహుశా ఆయన ఊహలోనో లేకపోతే ఆయనేదో ఎక్కడో కల్లోనో ఇదంతా గూడా ఆయన జరుగుతున్నట్టుగా ఆయన కలగనుండొచ్చు. ఎందుకంటే లేదా తన స్నేహితుడే గాబట్టి, తను ఏదో ఒక విధంగా కృష్ణుడిని నిరూపించాలి గాబట్టి కావాలని ఆహ్, తను చూడకపోయినా సరే చూసినట్టుగా తను మనల్ని మోసం జేస్తున్నాడేమో అని భవిష్యత్తులో కొంతమంది అనొచ్చనమాట. కాబట్టి ఇక్కడ దేవతలు గూడా చూసారు. ఇతర లోకాలటువంటి గంధర్వులు, కిన్నెరులు వీళ్ళందరూ గూడా చూసారు అనేటంటే, అంటే వాళ్ళందరూ గూడా సాక్ష్యంగా ఉన్నారు. యెస్ వాళ్ళు గూడా చూసారు. ఇట్లా విశ్వరూపం చూపించాడు అర్జునుడికి అని. వాళ్ళు గూడా సాక్ష్యంగా ఉంటారు గాబట్టి, భగవంతుడు వాళ్ళకి గూడా అవకాశం ఇచ్చాడనమాట. ఆ విశ్వరూపం చూడడానికి. అఫ్‌కోర్స్ వాళ్ళు భక్తులు గూడా ద సేమ్ టైమ్ భవిష్యత్తులో ఎవరికైనా సరే విశ్వరూపం నిజంగా కృష్ణుడు తప్ప ఇంకెవరు చూపించలేనటువంటి వాస్తవము అర్జునుడు కాకుండా ఇంక ఇతరులు గూడా దానికి సాక్ష్యంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ కృష్ణుడు మనకి వాళ్ళకి గూడా అవకాశం ఇచ్చాడనమాట. ఆ విశ్వరూపం చూడడానికి. సో, ఆ విధంగా మనం 20 శ్లోకాలు కంప్లీట్ చేసి 21 శ్లోకంలోకొస్తున్నాం. అభిహిత్వం సురసంగ విశంతి కేచిద్వితా ప్రవచనయౌ విగృణంతి స్వస్తిక్త్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘే స్తువద్విద్వాం స్తుతిభిః పుష్కలాభిః. సో భావము దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడించి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధ పురుషులు సమూహాలు శాంతి అని పలుకుతూ వేదమంత్ర గానం ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. సో దేవతలు సైతం సహాయము మరియు ఆశ్రయం కోసం నీ దరి చేరుతున్నారు. వారికి భయమేస్తా ఉంది. ఆ కాల రూపాన్ని చూసి. ఎంతో ఆందోళనకి చెందుతున్నారన్నమాట. కాబట్టి వాళ్ళు శరణాగతులవుతారన్నమాట. ఎవరికి? భగవంతుడికి. శరణాగతి అంటే ఆయన్ని ఆశ్రయం తీసుకోవాల్సిందే. ఆయన సహాయం తీసుకోవాల్సిందే అన్నమాట. కాబట్టి ఎవరు ఈయన? ఏంటి? రూపం ఏంటి? అసలు ఆ రూపానికి మూలం ఏంటి? అన్నట్టుగా వాళ్ళందరూ గూడా అసలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందుతున్నారన్నమాట. కాబట్టి వాళ్ళు దేవతలు సైతం ఇంకా అల్టిమేట్‌గా ఎవరి దగ్గర పోయి పరిగెత్తి వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే మళ్ళీ ఆయన దగ్గరికే పోయి ధైర్యం తెచ్చుకోవాలి వాళ్ళు. అందుకే సహాయము ప్లస్ ఆశ్రయము కోసం నీ దరి చేరుతారు. దేవతల్లో కొందరు భయంతో చేతులు జోడించి కాపాడమని చెప్పేసి వేడుకుంటున్నారు. మహర్షులు సిద్ధ సమూహంలో నీ రూపం ప్రమాదంగా కనిపించగా శాంతింపజేయడానికి మిమ్మల్ని స్తుతిస్తూ ఆ విశ్వరూపం మంగళకరంగా ఉండాలని కోరుతున్నారు. ఎవరి భయంలో భగవంతుడే మళ్ళీ స్తుతిస్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడి నుంచే భయం వచ్చినప్పుడు ఇంకెవరి దగ్గర పరిగిస్తారు వాళ్ళు. మళ్ళీ భగవంతుడే అయినా నువ్వు ఎట్లాగైనా శాంతించు, మేము చూడలేకపోతున్నాం. చాలా ప్రమాదకరంగా ఉంది. చాలా భయంగా ఉంది. ఆ రూపం చూసి. సో భగవంతుడు శాంతింపజేయడానికి ఆయనకి ప్రార్థనలు చేస్తున్నారనమాట. ఆయన్ని కీర్తిస్తున్నారనమాట. ఆయన కీర్తిస్తూ నెమ్మదిగా ఎక్కడైనా సరే ఒకవేళ ఆయనకి కొంత దగ్గర కొంత తృప్తి కలిగి బహుశా కొంత దయ కలిగి ఆయన కొంత శాంతిస్తాడేమో. సో మనం గమనిస్తే ఇదే ఎపిసోడ్ మనం 7వ స్కందంలో ఎప్పుడైతే నరసింహస్వామికి విపరీతమైనటువంటి కోపంలో ఆయన కోపం ఈవెన్ హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా కోపం అలాగే ఉంటదన్నమాట. సో దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మతో సహా వెళ్ళి శివుడితో సహా వెళ్ళి అందరూ వెళ్ళేసి శాంతించమని చెప్పేసి ఎన్ని రకాలుగా భగవంతుని ప్రార్థించినా కూడా ఆయనలో కోపం అసలు తగ్గడం సరే అల్టిమేట్ సరే లక్ష్మీదేవినైనా పంపిస్తారనమాట. పోయి ఒకసారి చూడమ్మా అసలు ఎట్టైనా సరే ఆయన్ని శాంతించండి అంటే లక్ష్మీదేవి వల్ల కూడా ఆ రూపం చూస్తేనే భయం వేస్తుంది అసలు. ఇక ఫైనల్ గా ఏం చేశారు? తీసుకుని వెళ్ళి ప్రహ్లాదుడికి వెళ్ళి నేను నువ్వే నీకోసమే ఆయన ఈ లీలలు చేశాడు. ఆ లీలలో భాగంగా ఆయన ఎంతో కోపంలో ఉన్నాడు. మేము ఎంత చెప్పినా కూడా ఆయన ఆయన సాధారణ స్థితికి రావట్లేదు.
కాబట్టి దయచేసి నువ్వైనా పోయి ఏదో ఒకటి నువ్వు చేయండి. ప్రహ్లాదుడు అన్నాడు, నాకేమొచ్చు, నేను మీ అందరితో పోలిస్తే అసలు నా నా దగ్గర ఉన్నటువంటి ఏం విషయం ఉంది అసలు, ఆయన ఆయన్ని శాంతింపజేయడం లేదు లేదు. నువ్వు చూడంటే నేను నా వల్ల కాదు, నేను అసలు నాకు ఏం మాట్లాడో తెలియదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఇప్పుడు పోయి నేను వేదాల్లో ఉన్న విషయాలు ఏదైతే స్థుతించాలో, సో ఆయన వర్ణించాలో అసలు ఏది కూడా నాకు తెలియనప్పుడు నేను ఎట్లా చేసేదన్నమాట. ఎప్పుడైతే నరసింహస్వామి అట్లా చెయ్యి అక్కడ తల మీద పెడతాడు, ఇంకా అప్పటి నుంచి ఆయన అది ధారలాగా వేద మంత్రాలు, స్థుతి మంత్రాలు అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ అనుకూలంగా ఉంటుంది. అంటే స్థుతించడం అనేది భగవంతుడిని శాంతింపజేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక మార్గం అన్నమాట. సో అదే ఇక్కడ దేవతలు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావడం లేదనమాట. మాక్సిమం ట్రై చేస్తున్నారు ఇదంతా కూడా. సో ఆ విధంగా మనం 21, 22 రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేస్మినౌ మరుతశ్చోస్మపాశ్చ గంధర్వ యక్ష సురసిద్ధ సంగా వీక్షన్ వీక్షన్ త్వం విస్మతయశ్చైవ సర్వే. శివుని సమస్తమైన రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, ఇరువురు, అశ్వినులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా అసలు కాలరూపం చేసేసరికి ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. కొంతమంది ఈయన ఎవరో కూడా అర్థం కావట్లేదు కొంతమంది. సో అంత నిర్గాంతపోయి ఉన్నారు అనమాట 23లో. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహురూఢపాదం బహుదరం బహుదష్టాకరాలం దృష్ట్వా లోక ప్రవ్యతితాహం. సో భావంలోకి వెళ్తే, ఓ మహాబాహుల కలవాడ, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరుములు, పాదాలు, ఉదరాలతో ఉన్నటి నీ మహోత్కృష్టమైన రూపంలో నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. సో ఆ కాల రూపాన్ని చూసి చాలా భయపడుతున్నారు అన్నమాట. ముఖ్యంగా ఆ దంతాలు చూసి దేవతలతో కూడా ఒకసారి నోరు తెరిచి, ఒక ముఖంలో దంతాలు చూస్తేనే కష్టం, అలాగా వేల ముఖాల్లో అన్ని ముఖాల నుంచి నోరు తెరుస్తామంటే ఆ దంతాలు చూడడం చాలా భయంకరంగా ఉంటాయి. అందరూ కలిసి చెందిపోతున్నారు అనమాట. కాబట్టి నేను కూడా కలుపు చెందుతున్నాను, వాళ్ళందరూ కలుపు చెందుతున్నారు, వాళ్ళే కలుపు చెందుతున్నారంటే ఇంక నా పరిస్థితి ఏంటని అర్జునుడు ఇక్కడ చూస్తారు. కాబట్టి ఇక్కడ భాషలోకి వెళ్తే ఈ శ్లోకంతో విశ్వరూపాన్ని చూసి 3 లోకాలు కలవరపడే విషయాలు ముగుస్తున్నాయి. ఇలాగా ఎలా కలవరపడ్డారు కదా, ఆ విషయాలన్నీ ఇక్కడ ముగుస్తున్నాయి అనమాట ఈ శ్లోకంతో. నేను చూస్తున్న రుద్రాదిత్యులు, అశ్విని కుమారులు అందరూ కూడా, దేవతలు అందరూ కూడా వేల ముఖాలు చూసి, వేల దంతాలు చూసి చాలా చాలా భయంకరమైన రూపం. అందుకే అనేకమైన దంతాలతో ఈ రూపం చాలా భయంకరంగా ఉన్నది అని చెప్పి మనకు తెలుస్తా ఉందన్నమాట అక్కడ. సో 24 శ్లోకం. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవతితాంతరాత్మ కృతిం న విందామి సమశ్చ విష్ణు. సో భావంలోకి వెళ్తే, ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లను, నీ ఘనమైన వెలిగే నేత్రలను చూసి నా మనస్సు భయంతో కలత చెందింది. నేను ఇక ఏమాత్రము మానసిక స్థిరత్వమును, సమతాస్థితిని నిలుపుకోలేకపోతున్నాను. తెరుచుకున్న నోళ్ళు, బలమైనట్టు వెలిగే నేత్రాలను చూసి, ఆకారం చూసి ఆకాశాన్ని మొత్తాన్ని కూడా తాకుతున్నాను అన్నమాట, కింద నుంచి పైదాకా. సో ఇవన్నీ చూసినప్పుడు, ఆ దంతాలు చూసినప్పుడు ఆ జ్వలించేటువంటి అగ్ని
ఆ నోట్లోంచి వస్తా ఉన్నప్పుడు ఆయన నా మనుషుడు కలత చెందుతా ఉంది. అంటే విశ్వరూపం చెప్పి ఇప్పుడేమో పర్వాలేదు కొంతవరకు తేరుకున్నాడు. కానీ ఇక్కడ ఆ విశ్వరూపంలో అనేకటువంటి విషయాలు ఇక్కడ కదులుతున్నాయి. ఇక్కడ అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా భగవంతులో ఆ విశ్వరూపంలో వివిధ భాగాలు అవి కొన్ని వాటి అవి కార్యాలు చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు విశ్వంలో ఈ కాలం రూపం కాలం ఏ విధంగా సమస్తాన్ని ఆడిస్తాడో ఈ కాలం అంతా ఆ విధంగా కాల రూపంలో నుంచి ఆ రకరకాలటువంటి ఆయనలో భాగాలన్నీ కూడా కదలడం మొదలు పెట్టాయి అనమాట. భాషలోకి వెళ్తే అర్జునుడు కృష్ణుడిని ఆయన విశ్వరూపమును ఉపసంహరించుకోమని తన దయనీయ స్థితిని వ్యక్తపరుస్తున్నాడు. ఈ రూపం చూస్తే మానసికంగా కలవరపాటుతో భయం వేస్తుంది. నాకు తృప్తి గాని శాంతి గాని లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేను చూడలేకపోతున్నాను, దయచేసి ఉపసంహరించుకో, నేను చూడలేకపోతున్నాను విశ్వరూపం అని చెప్పి తన దయనీయ స్థితిని వ్యక్తపరుస్తున్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ చాలు, దీనికి మించి నేను చూడలేను. అంటే మనసు ఇంకా స్థిరం కోల్పోతా ఉంది. ఇప్పుడు మనసు ఇంకా స్థిరం కోల్పోతా ఉంది. ఒకసారి మనసులో భీతి భయం వచ్చేసింది అనుకోండి, మనం ఎవరు మనుషులు నిలబడలేరు. ఇంకా శారీరకంగా కొంచెం అటు ఇటు ఉండి మనసు దృఢంగా ఉంటే మనం ఎంతైనా తట్టుకోగలుగుతాం. కానీ మనసులో కానీ ఒకసారి కలవరపాటు వచ్చి అది తెలియకుండా మానసికమైనటువంటి ఒక దౌర్బల్యం ఏర్పడింది అనుకోండి, ఒక వీక్నెస్ వచ్చేసింది అనుకోండి, నిలబడడం చాలా కష్టం. చూడడం కూడా చాలా భయంకరంగా వాళ్ళ వల్ల కాదనమాట. సో మీ రూపం చూస్తూ మానసిక కలవరపాటుతో భయం వేస్తుంది. నాకు సంతృప్తి కానీ శాంతి కానీ అసలు లేదు. ఫస్ట్ లో అర్జునుడు అడిగాడు, ఆ రూపం నాకు చూపించు, ఎలా నువ్వు మొత్తం వ్యాప్తి చెందావు అని ఆయనే అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు ఎస్ నువ్వు అడిగావు కాబట్టి నేను చూపిస్తాను అన్నప్పుడు అది రూపాంతరం చెందుతూ ఉంటే, కాలరూపం లాగా రూపాంతరం చెందుతూ ఉంటే, ఆ కాల రూపంలో భగవంతుడు ఏమేమి కార్యాలు నడుస్తున్నాయి అన్ని చూపిస్తా ఉంటే నా వల్ల కాబట్టి నాకు తృప్తి కానీ ఇంకా శాంతి కానీ అంటే చూడండి, చూడడానికేమో అద్భుతంగా ఉంటుంది, కానీ మనం ఎక్కువ కాలం చూడలేము. అదే భగవంతుడి యొక్క శ్యామసుందర రూపము లేదా చతుర్భుజ కానీ ద్విభుజ రూపంలో ఏమవుతుంది, అది చాలా ప్రశాంతంగా మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఇంతకీ ఆ రూపం ఏమిటి? ఆకాశాన్ని తాకుతూ అంతరిక్షం అంతటా వ్యాపించి ఊపిరి పీల్చుకునే వదనంతో ఉన్నది. ఊపిరి పీల్చుకుంటా ఉందన్నమాట. కాలరూపం అని ఊపిరి పీల్చుకుంటా ఉందన్నమాట. చెప్పిన జ్వలించేటువంటి అగ్ని జ్వలిస్తూ ఉంది నోట్లో నుంచి, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటా ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ కాల రూపాన్ని చూస్తూ అర్జునుడు భయరసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అద్భుతము, భయము, హాస్యము, ఇవన్నీ వివిధ రసాలు అన్నమాట. ఇక్కడ ఆ భయ రసాన్ని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. సో 25వ శ్లోకం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలవే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. సో భావంలోకి వెళ్తే, ఓ దేవదేవ, ఓ జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడవు కావాల్సింది. ఈ విధంగా మండుతున్న మృత్యు వంటి నీ ముఖాలను భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వమును నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కుల్లో నేను దిగ్భ్రాంతం చెందుతున్నాను. నా ఎడ నువ్వు ప్రసన్నుడు కావు, దయచేసి నా ఎడను కొద్ది కనికరించు, దయచేసి నా కొద్ది నా మీద కొంత అనుగ్రహం చూపించు అని చెప్పినాను అనమాట. నేను చూడలేకపోతాను, ఇంకా నేను నిలబడలేకపోతున్నాను. మండుతున్న మృత్యు వంటి నీ ముఖాలను భయంకరమైన దంతాలను చూసి నేను నా సమత్వం కోల్పోతున్నాను. నేను నిలబడడానికి బ్యాలెన్స్ లేదనమాట. కాబట్టి అన్ని దిక్కుల నేను దిగ్భ్రమకి గురవుతున్నాను అనమాట. భ్రమకు గురవుతున్నాను అంటే. సో ఆ విధంగా అర్జునుడు తీవ్రమైపోతుంది, తనలో భయం చాలా తీవ్రమైపోతా ఉన్నాడు, నిలబడలేకపోతున్నాడు.
చూడండి, క్రమక్రమంగా ఫస్ట్ విశ్వరూపంతో స్టార్ట్ అయ్యింది, క్రమక్రమంగా విశ్వరూపం కాల రూపంగా తయారైంది. ఆ కాల రూపంలో జరిగేటువంటి ఈ విషయాలన్నిటిని చూస్తూ అర్జునుడికి అక్కడ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఒక విధంగా వేడుకుంటున్నాడు, వచ్చేసి ఇంక చాలు, ఇంక ఈ విశ్వరూపం నాకు చాలు, నాకు అర్థమైపోయింది నువ్వు ఏ విధంగా వ్యాపించావు, ఆ విభూతులన్నింటినీ కూడా నేను అన్ని కూడా చూడగలుగుతున్నాను అనేటువంటి ఆ ఆ భావంలో అర్జునుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అనమాట. సో 26, 27 అమీచత్వం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంగై భీష్మో ద్రోణ సుతపుత్ర సస్తసౌ సహస్మదీయేరపి యోధముఖ్యః వక్త్రాని త్వే త్వరమాన విశంతి దంష్ట్రాకరాళాని భయానికాని కేచిద్విలగ్నా దిశనాంతరేషు సందృశ్యంతో చూనితైరుత్తమాంగై. భావంలోకి వెళ్తే తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలో నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుబడడం నేను చూస్తున్నాను. నేను అక్కడ నోర్లో తెరుచుకున్నాయి, దంతాలు చూడగలిగాడు అర్జునుడు. ఇప్పుడు అర్జునుడికి భవిష్యత్తు కూడా ఏం జరగబోతుందో కృష్ణుడు చూపిస్తాడు అనమాట. ఇప్పుడు భవిష్యత్తులో యుద్ధం ఏం జరగబోతుంది, ఎవరెవరు చనిపోబోతున్నారు. కాబట్టి ఒక విధంగా అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నీ విజయం తథ్యము, నువ్వు ఆలోచించొద్దు, నువ్వు గెలుస్తావా గెలవా సందేహం నీకు అవసరం లేదు. అటువైపు మహా యోధులు ఉన్నారు కాబట్టి, భీష్ముడు లాంటి వాళ్ళు, కర్ణుడు, ద్రోణాచార్య లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప మంది ఉన్నారు కాబట్టి మనం అసలు విజయం సాధించగలమా సాధించలేమా, అసలు మన భవిష్యత్తు ఏమవుతుంది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా నా నా కాల రూపంలో నా నోట్లోనే వాళ్ళందరూ కూడా ప్రవేశిస్తుండడం నువ్వు చూడు అన్నట్టుగా కృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నాడు అనమాట ఈ విషయాన్ని. కాబట్టి అందరూ ఆల్మోస్ట్ కౌరవుల వైపు కానీ అట్లాగే పాండవుల వైపు కూడా అతి తక్కువ మంది మాత్రం మిగులుతారు. అందరూ కూడా అక్కడ యుద్ధరంగంలో ఉన్న మాక్సిమం 95% అందరూ కూడా కృష్ణుడే వాళ్ళని సంహరిస్తాడు అనమాట. అది ముందు ఇప్పుడు చూపిస్తున్నాడు. అంటే అర్జున, నువ్వే ఇక్కడ ఏం చంపడం లేదు, నువ్వే యాక్చువల్ ఇక్కడ యుద్ధం చేయడం లేదు, వాళ్ళు నేను ఆల్రెడీ చంపడం జరిగిపోయింది. ఓన్లీ కాలం వేరు చేస్తుంది. ఇప్పుడే చూపిస్తున్నాను, అంటే 18 రోజుల తర్వాత ఏం జరగబోతుందో అనేది నేను ఇప్పుడే నీకు చూపిస్తున్నా. నేను నీకు చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి, వాళ్ళు చంపబడ్డారు అని అర్థం. వాళ్ళు చంపబడ్డారు అంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? జస్ట్ నేను చెప్పింది నువ్వు జస్ట్ నీ బాణాలో లేదా నీ ఆయుధాలతో నువ్వు వెళ్ళి యుద్ధం చేయడమే, అంతే. వాళ్ళని ఆల్రెడీ నేను చంపేశాను కాబట్టి నువ్వు ఇప్పుడు కీర్తి నువ్వు గడించు, జస్ట్ ఆ పేరు నువ్వు సంపాదించు. ఎవరు యుద్ధం చేశారంటే అర్జునుడు యుద్ధం చేశాడు అనే పేరుని నువ్వు సంపాదించాలంట అనే విధంగా కృష్ణుడి తన యొక్క రూపంలో ఏ విధంగా మిగతా రాజులందరూ కూడా, యోధులందరూ కూడా ఏ విధంగా చనిపోవాలంటే చూపిస్తాడు అనమాట. భాషలోకి వెళ్తే భగవంతుడు ఇది వరకే చెప్పినట్లుగా నువ్వు చూడదలుచుకున్నవన్నీ చూడవచ్చు అన్నాడు. చూడదలుచుకున్నవన్నీ చూడవచ్చు అంటే నువ్వు ఏమేం ఈ భవిష్యత్తు కూడా నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ అన్నట్టు. భవిష్యత్తు ఏంది? అర్జునుడికి ముఖ్యంగా ఏం జరగబోతుంది యుద్ధంలో, అసలు ఎవరు విజయం సాధిస్తారు, ఆ యుద్ధంలో ఎవరి గతి ఏమవుతుంది అని అది కూడా నువ్వు చూడదలుచుకుంటే అది కూడా నువ్వు చూడొచ్చు అన్నట్టుగా ఆల్రెడీ ఇదివరకే భగవంతుడు చెప్పాడు. ఇదే కాదు, ఏ చూడాలనుకున్నా సరే ఈ రూపంలో చూడవచ్చు ఆల్రెడీ చెప్పాడు అన్నమాట కృష్ణుడు నా రూపంలో భవిష్యత్తులో యుద్ధం యొక్క విజయము మరియు ఓటమి చూడవచ్చు, అర్థం వచ్చేలా సూచించారు. రాబోయే 5 శ్లోకాలు దీన్ని తెలుపుతుంది. మొత్తం ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓటమి చూస్తారు అన్ని కూడా ఇప్పుడు చూసేయవచ్చు ఇప్పుడు నువ్వు ఈ రూపంలో. సో ఆ క్రమంలోనే నెక్స్ట్ రాబోయే 5 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ధృతరాష్ట్రుని తనయులు, ఇతర రాజులు మరియు కర్ణుడు వంటి వారు కృష్ణుడు వదనములో ప్రవేశిస్తున్నారు. ఎస్, అందరూ
ఓటమి చెవి చూడని భీష్ముడు లాంటి వారు కూడా ప్రవేశిస్తున్నారు. దృష్టద్యుమ్నుడు లాంటి మొదలగు వారు కూడా ప్రవేశిస్తున్నారు. వీళ్ళు పాండవుల వైపు ఉన్నారు. దృష్టద్యుమ్నుడు అంతా కూడా అందరూ కూడా, ఎందుకంటే కాలంలో క్రమక్రమంగా అందరూ మరణించాల్సిందే. సో యుద్ధంలో ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది కృష్ణుడు ఆల్రెడీ చూపిస్తున్నాడు అనమాట. ప్రవేశించే క్రమంలో దంతాల మధ్య తగులుతున్నాయి, వారి తలలు నలిగిపోతున్నాయి. ఆ దంతాల మధ్య తలలు ఇరుక్కొని చిక్కుకొని అవి చూర్ణం అవుతున్నాయి అంటున్నాడు అనమాట. చూర్ణం అవడం అంటే బాగా నలిగి బాగా చాలా భయంకరంగా కనిపిస్తుంది అనమాట ఆ రూపం. అది భరించలేకపోతున్నాడు అనమాట. అర్జునుడు చూడలేకపోతున్నాడు అసలు. 28 యథా నదీనాం బహవోంబు వేగః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్రాణ్య వివిజ్వలంతి. బాగుంది. నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహా యోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించి మండుతున్నారు. నదులు ఎట్లాగైతే తరంగాల్లాగా సముద్రంలోకి ప్రవేశించినట్టుగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నోట్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. మళ్ళీ నోట్లో నుంచి జ్వాలలు, అగ్ని జ్వాలలు వస్తా ఉన్నాయి. దాంట్లో మండిపోతున్నారు అనమాట. బాడీ మసైపోతున్నారు వీళ్ళంతా కూడా. సో 29 యథా ప్రదీప్తం జ్వలనం ప్రతిజ్ఞా విశంతి నాశయ సమృద్ధ వేగః తథైవ నాశయ విశంతి లోకాన్ తవాపి వక్త్రాని సమృద్ధ వేగః. జ్వలించు అగ్నిలోకి వినాశానికై శలభాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్లలోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను. జనరల్గా అగ్నిలోకి మనం సరే పురుగులు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా జంతువులు పోయినప్పుడు కానీ ప్రవేశిస్తే ఎట్లా మొత్తం మాడి మసైపోతాయో, అదేవిధంగా జనులందరూ కూడా ఆయనలోకి వెళ్ళి ప్రవేశించి మొత్తం కూడా వాళ్ళు మాడి మసైపోతున్నారు అన్నమాట. వాళ్ళంతా కూడా 30 శ్లోకం. సమాన సమంతాల్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలబ్ధి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. ఓ విష్ణు, నీ మండే నోళ్లతో అన్ని దిక్కుల్లో జనులందరినీ నీవు మృంగివేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. సో మండే నోళ్లతో అన్ని దిక్కుల్లో జనులందరినీ నీవు మృంగేస్తున్నావు. అంటే కాలరూపం అంటే అర్థం ఏంటంటే కేవలం యుద్ధంలో వెళ్లే వాళ్ళే కాదు. ఈ ఈ ఈ మొత్తం సృష్టిలో అందరికీ చావు ఒకటి ఉంది కదా. ఆ చావు ఎలాగా కాలంలో వాళ్ళకి చావు వస్తా ఉంది. అందరికీ కాలంలో చావు వస్తుంది. సో కాలంలో వాళ్ళు చనిపోవడం అంటే అర్థమే అనే అర్థం తీసుకొచ్చేలాగా ఈ కాల రూపంలో వీళ్ళందరూ కూడా చనిపోతారని చూపిస్తాడు అనమాట. అందుకే కృష్ణుడు నేను కాలాన్ని అంటాడు అనమాట భగవద్గీతలో. అసలు నువ్వు ఎవరు అంటే నేను ఈ సమస్తాన్నిటిని నేను నాశనం చేసేటువంటి కాలాన్ని అనడం అనమాట. సో కాలం అంటే ఎట్లాగా మనకి మృత్యు అంటే కాలంలో మృత్యు జరుగుతుంది. సో వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళకి మృత్యు వస్తుందో అప్పుడే భగవంతుడు తన కాలంతో అందరికీ సమాధానం చెప్పాలంటారు అన్నమాట కృష్ణుడు. అందరికీ మృత్యు అందరికీ సమాధానం చెప్తుంది. అంటే కాలంతో పాటు ఏమొస్తుంది, మృత్యు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి తన కాల రూపాన్ని చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ. అందరూ కూడా తనలో ప్రవేశిస్తున్నట్టు అంటే వీళ్ళందరికీ చావు అనేది వస్తుంది, తప్పనిసరిగా వీళ్ళు చనిపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకే భాషలో చూస్తే ఆ రూపం నుండి వెలువడే తేజస్సును మరియు వ్యాప్తి అర్జునుడు వివరిస్తున్నారు. జ్వరించే వదనంలో ప్రవేశించే వారి రక్తం కనబడుతుంది. ఆ తేజస్సు నిండిపోయి విశ్వమంతా మండేలా విపరీతమైన వేడిని పుట్టిస్తా ఉంది. నీ దగ్గరుండి ఎవరు తప్పించుకోలేరు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఎవ్వరు కూడా ఈ కాల రూపాన్ని తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు నీలో ప్రవేశించాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా
కాలంలో అందరూ కూడా మరణించాల్సిందే, ఎవ్వరు కూడా ఆ మరణం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి నీ నిన్ను నిన్ను మీరి, నిన్ను దాటి ఇక్కడ ఏమీ జరగలేదు, జరగదు కూడా అన్నట్టుగా అర్జునుడు తెలుసుకున్నాడన్నమాట ఇక్కడ. సో 31లోకెళ్తే అత్యాహి మేకో భవానుగ్రహరూపో నమస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం సహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టి నీవెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను, దయచేసి నా ఎడ ప్రసన్నుడు కావాల్సింది. నీవు ఆది దేవుడవు, నీ కార్యమేమిటో నాకు తెలియదు గనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. అంటే ఎక్కడ కూడా అర్జునుడు ఒక విధంగా చెప్పాలంటే 4, 5 శ్లోకాల ముందే ఆయన స్థిరత్వం కోల్పోయాడు మానసికంగా. నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నీ యథార్థమైన నీ రూపానికి వచ్చేసి అని చెప్పేసి ఒక విధంగా ఆయన భావన వ్యక్తం చేస్తున్నాడు అక్కడ. ఆయన కూడా ఇక్కడ మాట వినడం లేదు. విశ్వరూపం, కాలరూపం మండే తన తన నోట్లో నుంచి అనేక మంది లోపలికి వెళ్తూ ఉన్నారన్నమాట. అంటే ఎక్కడ కూడా అర్జునుడు వేడుకున్నది ఏది కూడా అసలు అక్కడ జరగడం లేదు అక్కడ. అంటే అర్జునుడికి ఏమనిపించింది అంటే, నిజంగా ఆయన కృష్ణుడుగానే అయి ఉంటే నేను భయపడేది చూసి లేదా నా ఆవేదన చూసి ఈ పాటికే ఆయన నా భావన అర్థం చేసుకొని ఈ పాటికే ఆయన తన యథార్థ రూపానికి వచ్చేసేవాడు. కానీ ఇక్కడ అసలు నువ్వు ఎవరు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు కదా. అదే నువ్వు నిజంగా కృష్ణుడి యొక్క రూపంగానే అయ్యి ఉంటే, లేదా కృష్ణుడి యొక్క విస్తారంగా నువ్వు కానీ అయ్యి ఉంటే, నాకు నా భావం నువ్వు అర్థం చేసుకొని వెంటనే నన్ను భయపెట్టకుండా, ఇంకా నన్ను ఎక్కువ ఆందోళన చెందనీయకుండా నువ్వు నీ యథార్థ రూపానికి వచ్చేసేవాడు కదా. నువ్వు రాలేదంటే అసలు నువ్వు ఎవరు ఇప్పుడు అసలు అంటే కంప్లీట్ గా అర్జునుడికి ఇప్పుడు నా నా ప్రార్థనలు కానీ దేవతలందరూ కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నా కూడా ఈ రూపం ఎక్కడ కూడా అది యథార్థ రూపానికి వచ్చేయడం లేదు మళ్ళీ. అందుకే ఇప్పుడు ఆయనకి భయం వేసింది అనమాట. అసలు నువ్వు ఎవరు అడుగుతున్నావు అనమాట. నాకు చెప్పాల్సింది నువ్వు. ఇక నమస్కరిస్తున్నాను, దయచేసి ఆయన ప్రసన్నుడు కమ్ము. నీ కార్యం అంటే నాకు తెలియడం లేదు. ఎందుకంటే నేను ఒక పక్క మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ రూపానికి వచ్చేయమని, యథార్థ రూపానికి వచ్చేయమని. కానీ మీరు ఇంకా ఇంకా జనాలంతా కూడా మీ నోట్లోకి వెళ్తూ ఉంటే అసలు మీ కార్యం ఏంటి, అసలు ఏం చేయడానికి మీరు ఇలాంటి రూపం తీసుకున్నారు ఇప్పుడు అని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఇంకే భాష్యంలోకి వెళ్తే అర్జునుడు ముందు 1000 తలల విశ్వరూపం కోరినప్పుడు కృష్ణుడు ఆ రూపాన్ని చూపించాడు. ఆ తర్వాత కాలరూపం చూపినప్పుడు గౌరవ ప్రణామాలు అర్పించాడు. ఫస్ట్ ఏమో విశ్వరూపం చూపించాడు, తర్వాత కాలరూపాన్ని చూపించాడు, గౌరవ ప్రణామాలు అర్పించాడు. కాలరూపం దర్శించినప్పుడు అర్జునుడు భయంతో ఎవరు అని ప్రశ్నించాడు. దయతో ఈ భయంకర కాలరూపాన్ని విరమించి తన శాశ్వత రూపానికి మరలా చూపమని చెప్పి వేడుకుంటారు. అదేనమాట ఇక్కడ. అసలు మీరు ఎవరు అసలు ఇక్కడ? ఏంటి మీ 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 ఎజెండా ఏంటి? మీ లక్ష్యం ఏంటి ఇక్కడ? ఎటువంటి కార్యాలు మీరు చేయదలుచుకున్నారు ఇప్పుడు? ఈ రూపంలో నీ కార్యంలో అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట. సో కృష్ణుడే అడిగాడు కాబట్టి అర్జునుడు అడిగాడు, కృష్ణుడే కాలరూపాన్ని చూపిస్తూ నువ్వు చూడదలుచుకొని నువ్వు చూడొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా అర్జునుల భావం ఉంది, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, యుద్ధం యొక్క భవిష్యత్తు ఏం జరగబోతుంది అది కూడా చూపించాడు. కానీ అక్కడ ఆగడం లేదు. ఇంకా ఆ రూపం ఇంకా కొత్త కొత్త కార్యాలు తీసుకుంటూ లేదా కొత్త కొత్త అక్కడ విషయాలు జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ ఇంకెంత దారుణాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి అర్జునుడికి భయం వేసింది ఇక్కడ. అర్జునుడికి భయం వేసి ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం గమనిస్తే భక్తుడికి ఎప్పుడు కూడా ఇలాంటి రూపాన్ని చూడాలని ఎప్పుడు కూడా ఇష్టపడరు అన్నమాట అసలు.
ఏంటి అర్జునుడికి ఏంటి అని అంటే, అసలు ఈ కృష్ణుడేనా ఇంత భయంకరమైన కాల రూపంలాగా వ్యాపించాడు. ఈ కృష్ణుడు ఈ రూపం ఒకటేనా అసలు? అంటే ఇప్పుడు దాకా చాలా సింపుల్ గా, చాలా హుందాగా, చాలా చూడడానికి చాలా సుందరంగా, చాలా ప్రశాంతంగా ఉన్న కృష్ణుడు ఇంత భయంకర రూపాన్ని తీసేసరికి అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. సో అదే గాని మనం గాని తీసుకుంటే లిటరల్ గా యెస్, ఈ కృష్ణుడు, నేను పూజించే కృష్ణుడు, నేను నిత్యం తలుచుకునే కృష్ణుడు ఈ లోకాన్ని మొత్తాన్ని, ఈ సృష్టిని మొత్తాన్ని, ఇక్కడున్న ఎవరైనా సరే శాసించగలడు. అంత శక్తిమంతుడు నా కృష్ణుడు. యెస్, ఆ కృష్ణుడు ఈ ఈ మొత్తం సృష్టిలో దేన్నైనా సరే, దేన్నైనా ఎలాంటి దాన్నైనా సరే సమాప్తి చేయగలుగుతాడు. ఆయన ఆయన్ని దాటి కర్మ తప్పించుకోలేదు. వ్యక్తులు తప్పించుకోలేరు. ఏమి తప్పించుకోలేవు. ఆయన్ని ఆయన యొక్క ఆయన్ని ఎవరు గూడా మోసం చేయలేరు. కాబట్టి అలాంటి కృష్ణుడు నిరంతరం నా ఆయన నాకు ఆశ్రయం ఇవ్వగలిగితే, ఆయన నన్ను రక్షించగలిగితే, ఆయన అనుగ్రహం గాని మన మీద గాని ఉంటే, మన మన యొక్క జీవితం గానియండి, లేదా మన యొక్క కార్యాల్లో గానియండి, ఎక్కడ గూడా ఆటంకాలు ఉండవు. ఎటువంటి ఆటంకాలు ఒకవేళ ఉన్నా కూడా అవన్నిటిని కూడా ఈజీగా భగవంతుడి యొక్క దయతో మనం బయట పడిపోవచ్చు అనేటువంటి నమ్మకం మనకు పెరుగుతుందన్నమాట. యెస్, ఈ దేవాదేవుడు ఎవరైతే మనం రోజు మన విగ్రహంలో చూస్తున్నామో, లేదా మనం పటాల్లో చూస్తున్నామో, లేదా మనం నిరంతరం నామజపం చేస్తున్నాము, ఆయన ఈ సమస్తాన్ని కబళించగలుగుతాడు. భూలోకంలో ఉంటూనే, ఒక విగ్రహంలో ఉంటూనే, ఎక్కడైనా ఉన్నా సరే ఆయన తాను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. ఎవరిలోకైనా ప్రవేశించగలుగుతాడు. ప్రవేశించి ఎటువంటి కార్యాన్నైనా ఆయన చేయగలుగుతాడు మన కోసం. ప్రొవైడెడ్ మనం నిజంగా అంత సిన్సియర్ గా ఉంటే, మనం నిజంగా అంత సీరియస్ గా సాధనగా తీసుకుంటే, మనం లోపల మనం ఆవేదనతో గాని మనం ప్రార్థించగలిగితే, భగవుడికి ఫలాంది చెయ్యలేడు, లేదా ఆయన 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 వల్ల కానిది అంటూ ఏమీ లేదన్నమాట ఇక్కడ. దయచేసి ఆ విశ్వరూపి యొక్క భావన అర్థం చేసుకోండి. అంటే కృష్ణుడికి ఏది అడ్డు లేదు. కృష్ణుడు గాని ఒకవైపు శాసించాడు అంటే, నిర్ణయించుకున్నాడు అంటే, దేన్నైనా సరే ఎప్పుడైనా ఆయన వల్ల కానిదంటూ ఏమి లేదు. మనం కోరుకునే చిన్న కోరికలు, మనం ఏదో ఏదో చాలా చాలా జీవితంలో అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, లేకపోతే మన దగ్గర ఇవి లేవు, అవి లేవు, లేకపోతే మనల్ని ఎవరో మన మీద దాడి చేస్తున్నారు, మనల్ని ఎవరో మనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇవేవి కూడా భగవంతుడికి అసలు కూడా అనవను. కాబట్టి ఒకటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు, భగవంతుడు ఆదేశించినట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, అప్పుడు భగవంతుడు కూడా మనకు కావాల్సినవి చేస్తాడు. లేకపోతే మనం బాధ్యత తీసుకోకుండా మనం ఆయన ఆదేశించినట్టుగా మనం జీవించలేనప్పుడు ఆయన కూడా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ ప్రజాంతులు. సో ఎవరు ఏ విధంగా నన్ను వాళ్ళు కోరుకుంటారో, నేను తద్విధంగా వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. కాబట్టి మనకి క్లియర్ గా ఇక్కడ కృష్ణుడి యొక్క కాల రూపం ఎంత భయంకరంగా ఉంటుందంటే, భక్తులకి ఆయన యొక్క యథార్థమైనటువంటి శాంసన రూపం అంటే ఇష్టం. కానీ ఒక విధంగా నిరాకారవాదులు కావచ్చు, లేకపోతే మాయావాదులు కావచ్చు, వాళ్ళకి ఏం కావాలా? వ్యాప్తించేటువంటి రూపం కావాలి. ఎలా మొత్తం వ్యాపించాడో, మొత్తాన్ని ఎట్లా ఆయన ఆవరించాడో ఆ రూపం కావాలన్నారు. అయితే నిజంగా ఆ రూపం వాళ్ళు దర్శించుకున్నా కూడా వాళ్ళు అసలు తట్టుకొని వాళ్ళు నిలబడలేరు అసలు. అట్లీస్ట్ ఇక్కడ భక్తి ఉంది కాబట్టి తట్టుకునే అవకాశం అర్జునుడికి ఉంది. కానీ వాళ్ళకి భక్తి లేదు కాబట్టి అసలు ఆ రూపాన్ని
ఒక ఒక సెకండ్ కూడా చూడలేదు. మరి చూడంగానే వాళ్ళు మైమర్చి కింద పడిపోతారు. అంటే ఆ విధంగా కృష్ణుడు మరి కాల రూపాన్ని అర్జునుడికి చూపించడం జరిగింది. అర్జునుడు ఇక మీద వేడుకోవడం జరిగింది అనమాట దేవుణ్ణి. దయచేసి నీ యథార్థమైన నీ రూపానికి వచ్చేసి అసలు నువ్వు ఎవరు, అసలు నీ యొక్క లక్ష్యం ఏంటి, ఏ కార్యం, ఏ కార్యాన్ని ఉద్దేశించి నువ్వు ఇక్కడికి వచ్చావు అసలు. అప్పుడు నెక్స్ట్ అప్పుడు ఆ ప్రశ్నకే నెక్స్ట్ కృష్ణుడు 32 నుంచి 34 నేను కాలాన్ని, సమస్తాన్ని, నేను ఈ కాల ఈ ఈ సమస్త జగత్తుని సమాప్తం చేయడానికి వచ్చేటువంటి కాలాన్ని అంటాను. నువ్వు జస్ట్ నేను చెప్పింది నేను నా పరికరము కమ్ము లేదా నా పనిముట్టు కమ్ము, నువ్వు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే. ఇదంతా కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాను. నువ్వు కూడా మనకు కూడా అదే సూచన ఇంచుమించుగా మనం చేయవలసింది మనం చేస్తాం. భగవంతుడి ఆదేశించినట్టుగా మన జీవితం మనం చేసినట్లయితే భగవంతుడి యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఈ 32 నుంచి నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. సో రేపు చూస్తాం. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवान श्रीमद् भगवद गीता की जय, जय गौ प्रेमानंद।